హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర. దిస్ ఇస్ శాంతి. ఈ వీడియోలో నో బేక్ చీజ్ కేక్ చూపిస్తాను. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ రెసిపీకి గ్రీక్ యోగర్ట్ యూస్ చేయొచ్చు. ఒకవేళ గ్రీక్ యోగర్ట్ లేదు అని అంటే కర్డ్ యూస్ చేయొచ్చు. పెరుగుని ఫిల్టర్లో వేసేసి ఉంచితే కింద వాటర్ అంతా వచ్చేస్తాయి. పెరుగు బాగా థిక్గా ఉంటుంది. అది మన రెసిపీలో యూస్ చేయొచ్చు. ఇది ఫ్రిడ్జ్లో పెట్టే చేయండి, ఎందుకంటే పెరుగు పుల్లబడిపోతుంది బయట ఉంచితే. మ్యారీ బిస్కెట్స్ ఒక 15-20 బిస్కెట్స్ వరకు తీసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. దీనికి డైజెస్టివ్ బిస్కెట్స్ కూడా తీసుకోవచ్చు. నా దగ్గర ఇవి ఉన్నాయని చెప్పి నేను యూజ్ చేస్తున్నా. ఏ బిస్కెట్స్ అయినా బాగానే ఉంటాయండి. సాఫ్ట్ బటర్ కూడా చిన్న బ్లాక్ దొరుకుతుంది కదా, అదంతా కూడా నేను యూజ్ చేశాను. ఎందుకంటే కొంచెం పెద్ద చీజ్ కేక్ చేస్తున్నా. అది చిన్న వాటికి అనుకోండి, 1 టేబుల్ స్పూన్ బటర్ సరిపోతుంది. బిస్కెట్స్ పౌడర్ చేసుకున్నాం కదా, అందులో షుగర్ కానీ సాల్ట్ కానీ ఏది యాడ్ చేయవసరం లేదు. అంటే సాల్ట్ ఫ్లేవర్స్ బ్యాలెన్స్ చేయడానికి కొంతమంది వేస్తూ ఉంటారు. ఇందులో ఆల్రెడీ ఎంతో కొంత సాల్ట్ ఉంటుంది కాబట్టి అవసరం లేదు. బటర్ వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు చీజ్ కేక్కి సెపరేట్గా కేక్ టిన్స్ ఉంటాయి కదా, అంటే కింద బేస్ మనం విడిగా తీసేయచ్చు అనమాట. అలాంటి టిన్ ఒకటి మనం పార్చ్మెంట్ పేపర్ తోటి లైన్ చేసి పక్కన పెట్టుకోవాలి. బిస్కెట్ పౌడర్ అండ్ బటర్ రెండు కూడా మిక్స్ చేసిన తర్వాత ఇలా ఉండలాగా వస్తుంది, కానీ విడిపోతుంది. ఇది మన కేక్కి బేస్ అనమాట. ఒక చీజ్ కేక్ టిన్ తీసుకొని ఒక పార్చ్మెంట్ పేపర్తో లైన్ చేసుకోవాలి. సైడ్స్ కూడా లైన్ చేసుకోవాలి. తర్వాత ఫస్ట్ లేయర్ ప్రిపేర్ చేస్తాము. బిస్కెట్ మిక్స్చర్ని కింద యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చండి, ప్రాబ్లం ఏమీ లేదు. చక్కగా ప్రెస్ చేస్తూ సాఫ్ట్గా, అంటే ఈవెన్ సర్ఫేస్ వచ్చేటట్టు మనం సెట్ చేసుకోవాలన్నమాట. ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఫస్ట్ లేయర్ రెడీ అవుతుంది. కేక్ టిన్నే ఉండాల్సిన అవసరం లేదు, చిన్న చిన్న ఇండివిజువల్ కప్స్లో కూడా చేసుకోవచ్చు. పన్నీర్ తీసుకుంటున్నా అండి. పన్నీర్ బదులు మాస్కర్పోనే చీజ్ తీసుకోవచ్చు. ఫిలడెల్ఫియా క్రీమ్ చీజ్ ఉంటుంది కదా, అదైనా తీసుకోవచ్చు. కొద్దిగా కార్న్ఫ్లవర్, పన్నీర్ ఈ రెండు కూడా గ్రైండ్ చేస్తున్నాను. సాఫ్ట్గా అవుతుందన్నమాట. చూసారు కదా, ఈ కోవా టెక్స్చర్లో వస్తుంది. ఇలా ఎందుకు చేయాలి అని అంటే, క్రమ్స్ ఉంటే మనకి లేయర్ సరిగ్గా రాదు. ఇందులో వేసామా లేదా అన్నట్టుగా జస్ట్ 2 డ్రాప్స్ ఆఫ్ వనీలా వేసుకోవాలి. వనీలా ఎసెన్స్ ఎక్కువగా వేస్తే ఓవర్ పవరింగ్గా ఉంటుంది. ఒకవేళ మనం స్ట్రాబెర్రీ కానీ లేకపోతే మ్యాంగో ఫ్లేవర్ అలా చేసుకున్నాం అనుకోండి, వనీలా ఎక్కువ వేసేస్తే అదే టేస్ట్ తెలుస్తుంది అనమాట. అందుకని తక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఫిల్టర్ చేసిన పెరుగు కూడా వేసుకోవాలి. పెరుగు ఫిల్టర్ చేసిన తర్వాత వాటర్ చూసారా ఎలా వచ్చిందో, ఇదంతా కూడా డిస్కార్డ్ చేసేయాలన్నమాట. ఇప్పుడు చక్కగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మనం మిక్స్ చేసుకున్నామంటే చాలా ఈజీగా మిక్స్ చేసేసుకోవచ్చు. చీజ్ కేక్ ఎక్కువ స్వీట్ అయితే ఉండదండి, కొద్దిగా మైల్డ్గానే ఉంటాయి. అందుకని కావాల్సినంతే కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. కండెన్స్డ్ మిల్క్ ఎందుకు యాడ్ చేశానంటే దీనికి మంచి టెక్స్చర్ ఇస్తుంది, దాంతోపాటు ఒకలాంటి మంచి షైనీగా కనిపిస్తుంది అనమాట. అండ్ షుగర్ వేసేస్తే కొద్దిగా రన్నీగా అయిపోతుంది, అది మనకి సెట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది అనమాట. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ యూజ్ చేసుకొని చక్కగా మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఇందులో నేను పెరుగు యాడ్ చేశాను, కొద్దిగా కార్న్ఫ్లవర్, వనీలా ఎసెన్స్ అండ్ కండెన్స్డ్ మిల్క్. మొత్తం అన్నీ బాగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత సెకండ్ లేయర్ కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. సెకండ్ లేయర్ కూడా స్ప్రెడ్ చేసి ఆ తర్వాత మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్ అండి, లేదంటే పైన మళ్ళీ ఇంకో లేయర్ వేసినప్పుడు ఆ రెండు కలిసిపోతాయి. చక్కగా మంచి లేయర్స్ కనిపించాలి, నీట్గా రావాలి అని అంటే ఇట్లా విడివిడిగా చేసుకోవటం చాలా బెటర్. యాక్చువల్గా బయట ఈ చీజ్ కేక్స్ అవి సేల్ చేస్తారు కదా, వాళ్ళు వచ్చేసరికి ఫిలడెల్ఫియా క్రీమ్ చీజ్లో కొద్దిగా ఎగ్ యాడ్ చేసి తర్వాత ఇంకా స్వీట్నెస్ అవన్నీ యాడ్ చేసుకొని బేక్ చేస్తారు. ఆ బేకింగ్ కూడా ఏంటంటే మన జున్ను కుక్ చేస్తాం కదా, ఆ స్టైల్లో కుక్ చేస్తారు. అలా చేసినప్పుడు ఏంటంటే అందరికీ కూడా 100% సక్సెస్ రేట్ అనేది రాకపోవచ్చు, ఎందుకంటే చీజ్ కేక్ చేయడానికి చాలా ఎక్స్పీరియన్స్ కావాలి. ఒక్కొక్కసారి ఏంటంటే మధ్యలో ఇలా గుంట పడిపోయినట్టు ఉంటుందన్నమాట. అందుకని నో బేక్ చీజ్ కేక్ అనేది చాలా మంచి ఆప్షన్ అనిపించింది నాకు. దీని మీద థర్డ్ లేయర్గా స్ట్రాబెర్రీ సాస్ లాగా ప్రిపేర్ చేస్తున్నాను. స్ట్రాబెర్రీస్ ఇప్పుడు సీజనే కాబట్టి ఇవి తెప్పించా. అండ్ న్యూయార్క్ స్టైల్ చీజ్ కేక్ చాలా చాలా బాగుంటుంది, నాకు అది ఇష్టం కాబట్టి నేను స్ట్రాబెర్రీ చేస్తున్నాను. స్ట్రాబెర్రీస్ చక్కగా సాల్ట్లో కడిగేసేసి తర్వాత చిన్న పీసెస్ కట్ చేసుకొని ఒక ప్యాన్లోకి తీసుకోవాలి. అందులో కొద్దిగా షుగర్ కూడా యాడ్ చేసి సిమ్లో పెట్టామంటే కొంచెం షుగర్ మెల్ట్ అవుతూ ఉంటుంది.
ఆ తర్వాత మూత పెట్టేస్తే స్ట్రాబెర్రీలో వాటర్ అంతా బయటకొచ్చేస్తదనమాట. అప్పుడు స్ట్రాబెర్రీస్ చక్కగా కుక్ అయ్యి ఫుల్‌గా లైక్ కలిసిపోతాయి. మనకి సాస్ ఎట్లా అయితే ఉంటుందో అలా ఆ టెక్స్చర్ వచ్చేస్తది. ఇందులో కొద్దిగా నిమ్మరసం పిండుకోవాలి. జస్ట్ ఫ్యూ డ్రాప్స్ అనమాట. 2, 3 డ్రాప్స్ ఆఫ్ లెమన్ జ్యూస్ సరిపోతుంది. అది కూడా ఎందుకంటే షుగర్ క్రిస్టలైజ్ అవ్వకుండా ఉండటానికి. కొన్ని రకాల చీజ్ కేక్‌కి ఈ స్ట్రాబెర్రీ పైన లేయర్ ఉంటుంది కదా! అది పీసెస్ లాగా కనిపిస్తే బావుంటుంది అనుకుంటారు. కొంతమందేమో లైక్ ఫుల్‌గా సాస్ లాగా, జామ్ లాగా ప్రిపేర్ చేస్తారు. సో, దట్ ఈస్ టోటల్లీ అప్ టు అస్. దీని మీద మ్యాంగో లేయర్ యాడ్ చేసుకోవచ్చు. లెమన్ చీజ్ కేక్ ప్రిపేర్ చేసుకోవచ్చు. లెమన్ వచ్చేసరికి ఏంటంటే లెమన్ రైండ్స్ ఉంటాయి కదా! సో, దాన్ని గ్రేట్ చేసేసి లేకపోతే లెమన్ ఎసెన్స్ అలాంటివన్నీ కూడా చీజ్‌లో కలిపేసేయాలనమాట. చీజ్‌లో కలిపేసి పైన లెమన్ తోటి డెకరేట్ చేస్తాం. అది కూడా చాలా బావుంటుంది. నెక్స్ట్ ఎప్పుడన్నా నేను అది ట్రై చేస్తాను. ఈ కేక్ టిన్నే ఉండాల్సిన అవసరం లేదండి. మామూలుగా మనకి టప్పర్‌వేర్ బాక్సెస్ లేకపోతే ఈ గ్లాస్ కంటైనర్స్ ఉంటాయి కదా! వాటిల్లో లేయర్స్ ప్రిపేర్ చేసుకొని జస్ట్ స్పూన్ ఔట్ చేసుకొని తినేయొచ్చు. చిన్న చిన్న ఇండివిడ్యువల్ కప్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో, థర్డ్ లేయర్ కూడా ఫుల్‌గా సాస్ చల్లారిన తర్వాతే యాడ్ చేయాలి. ఆ తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తే చక్కగా సెట్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ మనం కట్ చేసుకోవడానికి రెడీగా ఉంటుంది. సిద్ధు బర్త్‌డేకి నేనిది ప్రిపేర్ చేశాను. ఇంట్లో మింట్ లీవ్స్ ఉన్నాయన్నమాట. మన బాల్కనీ గార్డెన్‌లో పెరిగినవి. వాటితో డెకరేట్ చేశా. సో, చాలా సింపుల్‌గా చేశాను. నేను తనకి మామూలుగా బర్త్‌డే కేక్ ఆర్డర్ చేశాను కదా! దాంతో పాటు ఇది కూడా కట్ చేపిచ్చా అనమాట. ఈ చీజ్ కేక్‌తో ఒకటే డిసడ్వాంటేజ్ అండి. ఎక్కువ తినేస్తే వెగటుగా ఉంటుంది. స్మాల్ క్వాంటిటీస్‌లో సర్వ్ చేస్తే చాలా ఎంజాయ్ చేయొచ్చు. కాఫీ వితౌట్ షుగర్ అండ్ చీజ్ కేక్ చాలా మంచి కాంబినేషన్. ఇందులో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ లేవు కాబట్టి అంటే ఐ మీన్ పన్నీర్, పెరుగు అవన్నీ యాడ్ చేశాం కదా! సో, ఒక 2 డేస్ తర్వాత లైట్‌గా పుల్లగా అవ్వటం స్టార్ట్ అవుతుంది. అందుకని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కన్జ్యూమ్ చేసేయటం చాలా మంచిది. బయట దొరికే ఫ్యాన్సీ క్రీమ్ చీజ్ అవన్నీ కూడా అవసరం లేదండి. ఇంట్లో చక్కగా పాలు విరగ్గొట్టుకొని, పన్నీర్ ప్రిపేర్ చేసుకొని, అన్నీ బిస్కెట్స్ ఇవన్నీ ఉంటాయి కదా మన దగ్గర. స్ట్రాబెర్రీస్ లేకపోతే మ్యాంగోస్ ఉంటాయి. లేదా లెమన్ చీజ్ కేక్. సో, అట్లా ఏదో ఒక విధంగా మనం ట్రై చేసుకోవచ్చు. హోప్ ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యూర్ టైమ్.